నిన్న B5 ప్యాంటథోనిక్ యాసిడ్ వరకు చూసాము, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇంకా రిమైనింగ్ ఉన్న 4 చూద్దాము. B6 నెక్స్ట్, B5 తర్వాత B6, దీన్నే పైరిడాక్సిన్ అంటారు, దీన్ని శాస్త్రీయనామం. దీన్ని యాంటీ ఎనిమియా అంటారు. అంటే ఎనిమియా అంటే ఏంటి? బ్లడ్ లాస్ అనమాట. యాంటీ ఎనిమియా అంటే మనం ఎప్పుడైతే B6 ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటామో వాటి వల్ల మనకి ఏమవుతుందంటే ఎనిమిక్ కండిషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. అందుకని B6ని ఏమంటారంటే యాంటీ ఎనిమియా అంటారు. ఇది ఎక్కువగా దీని లోపం వల్ల మనకి ఏమొస్తుందంటే ఎనిమియా అంటే రక్తహీనత. యాక్చువల్గా మనకి బాగా తెలిసింది ఏంటంటే ఎనిమియా అంటే రక్తహీనత. రక్తం బాగా రావాలంటే ఏం తీసుకోవచ్చు? బీట్రూట్, క్యారెట్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఈ B6 విటమిన్ అనేది ఎక్కువగా అందుతుంది. ఇది ఎక్కువగా మనకి ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంది, లేదా హిమోగ్లోబిన్ సింథసిస్. మనం ఇక్కడ బ్లడ్ గురించే కదా చెప్పుకుంటున్నాము. బ్లడ్ అంటే ఏంటి? హెచ్బి కావాలి. ఈ హెచ్బి ఎక్కువగా ఎందులో ఉంటుందంటే క్యారెట్, బీట్రూట్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ మెటీరియల్ని తీసుకుంటామో మన బాడీలోని హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగింది అంటే ఎనిమిక్ కండిషన్ నుంచి మనం కంట్రోల్ చేయబడ్డామని. సో ఈ ఫుడ్ని తీసుకోవడం వల్ల అది హెమోగ్లోబిన్ని సింథసిస్ చేస్తుంది, అలాగే యాంటీబాడీస్ని కూడా సింథసిస్ చేస్తుంది. యాంటీబాడీస్ అంటే ఏంటి? మన బాడీలోని ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టము మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఏవైనా వ్యాధులు మన బాడీలోకి, సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ మనం సాంక్రమికంగా తల్లిదండ్రుల నుంచి మనకి కొన్ని రకాల యాంటీబాడీస్ అని వస్తాయి. అవి టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో ఉంటుంది, ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అని. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నాము. ఆ ఇమ్యూనిటీ వల్ల మనకి యాంటీబాడీస్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ ఏవైతే ఫారెన్ పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయో వాటిని యాంటీజెన్స్ అంటాం. వీటితో ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ని సింథసిస్ చేయడానికి ఈ B6 విటమిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఫైరిడాక్సిన్ అనే విటమిన్, B6 యొక్క శాస్త్రీయనామం ఫైరిడాక్సిన్ లేదా యాంటీ ఎనిమియా. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో హీమోగ్లోబిన్ని సింథసిస్ చేయడానికి, యాంటీబాడీస్ని సింథసిస్ చేయడానికి హెల్ప్ చేసే విటమిన్ ఏదంటే B6 విటమిన్. నెక్స్ట్ B7 అంటే ఏంటంటే బయోటిన్ లేదా సల్ఫర్ ఎలిమెంట్ అంటారు. B7 విటమిన్ని బయోటిన్ లేదా సల్ఫర్ ఎలిమెంట్ అంటారు. అంటే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఈ B7 విటమిన్లో. తర్వాత ఇది కూడా ఎక్కువగా అన్ని కర్రీ లీవ్స్లోని, వెజిటేబుల్స్లోని, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పల్సెస్లోని ఎక్కువగా దొరికే విటమిన్ ఏదంటే B7 బయోటిన్.